ఆంధ్ర ఓటీగా పేరు పొందిన అరకు చలి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. అరకులోయ అందాలను ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో పరవశిస్తారు పర్యాటకులు. ఈ ఉత్సవాల్లో హెలీ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. హెలీ రైడ్ లో అరకు అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. అరకులోయ పరిసరాలు, పద్మాపురం ఉద్యానవనం, ఎత్తైన కొండలు, లోయలను తిలకించేందుకు ఇప్పటికే హెలీ రైడ్ కోసం ఆన్లైన్లో బుకింగ్స్ చేసుకున్నారు పర్యాటకులు. ఇందుకోసం ఆన్లైన్లో 150 మంది బుక్ చేసుకున్నారు. ఆన్లైన్లో హెలీ రైడ్కు 3,500 రూపాయలు, స్పాట్ బుకింగ్కు 4,000 రూపాయలుగా ఉంది. హెలీ రైడ్లో విహరిస్తే అరకు అందాలు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. పద్మాపురం ఉద్యానవనంలో ఏర్పాటు చేస్తున్న ఫ్లవర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇందుకు ప్రత్యేకంగా పుష్పాలను రప్పించారు. ప్రదర్శనలో భాగంగా పద్మాపురం ఉద్యానవనంలో ఫ్లవర్ బొక్కెలతో పాటు పవర్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ప్రత్యేకంగా పుష్పాలతో బొకేస్ను సిద్ధం చేశారు. ఇక 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పర్యాటకులకు గిరిజన వంటకాలు మరో స్పెషల్ అట్రాక్షన్. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ఉత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తారు. వీటిలో రాగి పిండితో తయారు చేసిన రాగి జావ, రాగి సంగటి, సామ, కొర్ర బియ్యంతో అన్నం, రాజ్మా, కందులు, బొబ్బర్లు వంటకాలు ఈ ప్రదర్శనలో ఉంచుతారు. వీటితో పాటు అరకు కాఫీ టూరిస్టులకు మరో స్పెషల్ అట్రాక్షన్. చలి ఉత్సవాల్లో భారీగా సందర్శకులు వస్తారన్న నేపథ్యంలో ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టారు. స్టాళ్లు, మారథాన్ ర్యాలీ, వాహనాల పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరిగాయి. అలాగే గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఉత్సవం నిర్వహించే డిగ్రీ కళాశాల మైదానం, పద్మాపురం ఉద్యానవనం, హెలీ రైడ్ ప్రాంతంలో తాగునీటి సమస్య రాకుండా ట్యాంకర్స్ తో నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా ఫైర్ ఇంజన్, అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంచారు.